పవిత్ర జయరాం మరణం మరవక ముందే తన ప్రియుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 5 రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆ విషాదాన్ని మరవక ముందే అదే సీరియల్లో ఆమె సహనటుడు ప్రియుడైన చంద్రకాంత్ తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పవిత్ర మృతి తట్టుకోలేక 5 రోజులు నరకం అనుభవించిన చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా 2 రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చంద్రకాంత్ భార్య తాజాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా త్రినయని సీరియల్లో కలిసి నటించిన పవిత్ర చంద్రకాంతులు లివింగ్ రిలేషన్ లో ఉండటమే కాదు, త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరూ కొంతకాలంగా భార్యాభర్తలుగా ఉంటున్నారు. సీరియల్లో నటించే సమయానికి పవిత్ర తన భర్తకు విడాకులిచ్చింది. చంద్రకాంత్ 2015లో శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ 2 పిల్లలు. 6 ఏళ్ల క్రితం త్రినయని సీరియల్లో పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రకాంత్ పూర్తిగా భార్యను పట్టించుకోవడం మానేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ భార్య శిల్ప మాట్లాడుతూ, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూసుకున్నాడు. మాకిద్దరు పిల్లలు. త్రినయని సీరియల్లో ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో పవిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు నరకం మొదలైంది. ప్రతిరోజు తాగొచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాడు. మా అత్తయ్య ఎంత చెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి, చంద్రకాంత్ నా భర్త, నువ్వు మర్చిపో అంటూ బెదిరించేది. ఒకసారి నేను ఆమె కొడుకును కలిశాను. వాళ్ళ లైఫ్ వాళ్ళిష్టం. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. మాకు దానితో సంబంధం లేదని సమాధానం చెప్పాడు. ఆయన ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడూ ఆమె ధ్యాసే. ఫోన్లో వీడియో కాల్స్ చేస్తూ, చెప్పవే పాప ఏం చేస్తున్నావు, నన్ను మిస్ అవుతున్నావా అంటూ మాట్లాడేవాడు. నా గురించి అందరికీ నెగిటివ్గా చెప్తూ నన్ను బ్లేమ్ చేసేవాడు. 2004లో ఆయనతో పరిచయం ఏర్పడింది. 11 ఏళ్లు రిలేషన్షిప్లో మా పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2015లో పెళ్లి చేసుకున్నాం. మా జీవితంలోకి పవిత్ర జయరాం వచ్చిన తర్వాత నన్ను కొట్టడం, తిట్టడం, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. సోషల్ మాధ్యమాల్లో నన్ను బ్లాక్ చేశాడు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెను తలుచుకున్నాడు. ఇన్నాళ్ళు తనను అర్థం చేసుకుంటాడు, తిరిగి వస్తాడన్న నమ్మకంతో బతికాను. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు అంటూ శిల్ప ఎమోషనల్ అయింది. భార్య కాదు, తన కొడుకు మరణంతో చందు తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరవుతోంది. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు మరణించడానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది చందు తల్లి. ఓ యూట్యూబ్ ఛానల్లో చంద్రకాంత్ తల్లి మాట్లాడుతూ, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది పవిత్ర. 6 సంవత్సరాల నుంచి నా కోడలిని కలుసుకోకుండా చేసింది. మాట్లాడనివ్వలేదు. ఇంటికి రానిచ్చేది కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాతో ఉంటాడని పవిత్ర చెప్పేది. కార్ యాక్సిడెంట్ అయిందని, పవిత్ర చనిపోయిందని ఆ రోజు ఫోన్లో మాతో చెప్పాడు. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు అంటూ రోదిస్తూ చెప్పింది చందు తల్లి. అంతేకాదు, చందు చనిపోయే ముందు కూడా తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగాడని తెలిపింది. ఆ రోజు ఫ్రెండ్ రూమ్లోనే పడుకున్నాడు. మళ్ళీ మమ్మల్ని చూస్తే ఎక్కడికి పోతాడు అని భయపడి అక్కడే పడుకొనిచ్చాం. కానీ అక్కడ తన చేయిని పట్టుకోవడంతో రక్తం కారిందని ఫ్రెండ్స్ చెప్పారు. అయితే చనిపోతాడని మాత్రం మేము ఊహించలేదు. చనిపోయే ముందు వాడికి తల్లి, పిల్లలు కనిపించలేదా? వాడికి మేమందరం ఉన్నాం కదా, ఎందుకిలా చేశావురా? మా కుటుంబాన్ని నాశనం చేసింది పవిత్ర. నా కొడుకును నాకు దూరం చేసింది. నా కొడుకు వల్ల 5 ఏళ్లలో తాను అనుభవించిన బాధను కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది. చందు తల్లి మాటలు వింటుంటే చూసేవారికి సైతం కన్నీళ్లొస్తున్నాయి. చెట్టంత కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.